ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఛానల్ వెంకీ ఓల్డ్ ఎగ్జామ్ పేపర్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే మనకి పీజీ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఎలాగో చూద్దాం. అన్ని యూనివర్సిటీ అంటే కొన్ని యూనివర్సిటీకి సంబంధించిన న్యూస్ అయితే నేనైతే ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ అయితే మనకి వైవియు సెట్ సంబంధించిన న్యూస్ అయితే ఫ్రెండ్స్ చూడండి, వైవియు ప్రవేశ కౌన్సిలింగ్ వాయిదా. యోగి వేమన విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశ కౌన్సిలింగ్ వైవియు సెట్ 2020 వాయిదా వేసినట్లు వైవియు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య కంకాల గంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. కౌన్సిలింగ్ నిర్వహించే తేదీలను త్వరలో తెలియజేస్తామన్నారు. విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి పీజీ సెట్ సర్టిఫికేట్ల పరిశీలన గడువు పెంపు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని ఒంగోలు, ఆంధ్ర కేసరి, టంగుటూరు, ప్రకాశం యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్లో భాగంగా సర్టిఫికేట్ల పరిశీలన గడువు ఈ నెల 27 తేదీ వరకు పొడిగించామని ఏఎన్యు అడ్మిషనల్ డైరెక్టర్ డాక్టర్ బి హరిబాబు తెలిపారు. ఫ్రెండ్స్ చూడండి, కోవిడ్-19 దృష్ట్యా కొన్ని కళాశాల సర్టిఫికేట్లు జారీ చేయలేదని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని, సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం యూనివర్సిటీ కేంద్రంలో మాత్రమే జరుగుతుందని, ఎప్పటికీ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న విద్యార్థులు కూడా అవసరమైతే ఈ నెల 27వ తేదీ వరకు మార్చుకోవచ్చని అన్నారు. ఇటీవల ఏఎన్యు విడుదల చేసిన డిగ్రీ ఇన్స్టెంట్ ఫలితాల్లో ఉత్తీర్ణమైన ఏజీ సెట్ ర్యాంకర్లు కూడా పరిశీలనకు హాజరు కావచ్చని అన్నారు. డిగ్రీ కోర్సు టీసీతో పాటు డిగ్రీ ఉత్తీర్ణతకు చెందిన 3 ఏళ్ల మార్కుల జాబితాలు లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీలు ఉన్నవారు పరిశీలనకు అనుమతిస్తామన్నారు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన పీజీ న్యూస్ అయితే ఇలాగైతే ఉంది. 27 వరకు అయితే వెబ్ ఆప్షన్లో పెట్టుకోవచ్చని కూడా మనకైతే ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ అయితే ఇప్పుడు సర్టిఫికేట్లు మొన్న రిజల్ట్స్ అవుతాయి. సర్టిఫికేట్లు ఇంకా వాటితో పాటు ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ల కాపీలు కూడా ఉన్నవారు కూడా పరిశీలనకు అనుమతిస్తామని తెలిపారు. ఈ విధంగా అయితే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇదైతే మనకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అయితే ఫ్రెండ్స్, ఇది పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నిర్వహించిన నన్నయ్య సెట్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 27 నుంచి 27 వరకు మొదట విడత సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. ఇందుకు గాను ఉభయ గోదావరి జిల్లాల్లో గవర్నమెంట్స్ ఆర్ట్స్ కాలేజీ, నెక్స్ట్ ఏకేఏఎన్యు, ఎంఎస్ఎన్ క్యాంపస్, సెయింట్ తెరిసా ఉమెన్స్ కాలేజీ, డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో కేంద్రాలకు నిర్ణయించమని వీసీ ఆచార్య జగన్నాథరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి 2 నుంచి సాయంత్రం 5:30 గంటల సర్టిఫికేట్ల పరిశీలన, కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్ణయించిన సబ్జెక్టుల వారీగా జరుగుతుందని, ప్రభుత్వ ఫీజుల వివరాలను వెల్లడించిన తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టుకుని ఫీజులను చెల్లించవచ్చు అన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి నన్నయ్య సెట్ సంబంధించిన న్యూస్ అయితే ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది తిరుపతి పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పీజీ కోర్సులో ప్రవేశానికి డిసెంబర్ 7 నుంచి 17 వరకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, సవేరి అతిథి గృహంలో సెమినార్ హాల్లో కౌన్సిలింగ్ నిర్వహించుతున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ 7న అప్లైడ్ మైక్రోబయాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, ఎకనామిక్స్, ఉమెన్ స్టడీస్, 8న బయోకెమిస్ట్రీ, ఇంగ్లీషు, సంగీతం, భరతనాట్యం, 9న బయోటెక్నాలజీ, నెక్స్ట్ తెలుగు, 10న ఫిజిక్స్, సోషియో వరకు, 11న ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, 14న అప్లైడ్ మ్యాథమెటిక్స్, బీఈడి, ఎంఈడి, ఎంపీఈడి, 15న హోమ్ సైన్స్, క్లినికల్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ, ఎంసీజే ఫుడ్ సైన్స్, 16న వొకేషనల్, ఎంకామ్, 17న జువాలజీ, సిరికల్చర్, బాటనీ, పీజీ డిప్లొమా కోర్సు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ను rpmvvdoa.inలో వెబ్సైట్ను పొందవచ్చు అన్నారు. నెక్స్ట్ బి వొకేషనల్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు బుధవారం నుంచి ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలిపారు. ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ అయితే ఏదో స్టార్ట్ అయింది. ఇది శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉంటుంది కదా తిరుపతిలో, దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇది. నెక్స్ట్ చూడండి, మనకైతే ఇది ఏఎన్యూలో అయితే మనకైతే పీజీ ప్రవేశాలు ఎప్పుడు అనేసి అయితే ఇక్కడ ఇచ్చాడు. ఇది ఒక ఆర్టికల్ వచ్చింది మనకైతే ఆంధ్రజ్యోతిలోనే. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వర్సిటీ విద్యార్థుల అయోమయం, ఫీజు రియంబర్స్మెంట్పై లభించిన స్పష్టత, వాయిదా పడుతూ వస్తున్న వెబ్ ఆప్షన్ ప్రక్రియ, షెడ్యూల్ ప్రకారం తరగతులు ప్రారంభమయ్యాయి. ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఎప్పుడు పడితే అందరికి కూడా ఇలాగే ఉంది. మరి ఆల్రెడీ అయితే వాళ్ళైతే ఆప్షన్లు పెట్టుకోమని ఇచ్చారు. మనకైతే ఎప్పుడు ఇంకా షెడ్యూల్ ఇస్తారైతే తెలియదు. అయితే ఈ విధంగా మ్యాటర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే మనకి పీజీ అప్డేట్స్ అయితే యూనివర్సిటీకి సంబంధించింది.
ఫ్రెండ్స్ ఇదైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.